నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను అధికార యంత్రాంగం తక్షణమే పరిష్కరించాలి. AITUC నాయకుల డిమాండ్. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన PGRS లో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతాం. నగర కమిషనర్ నరసింహప్రసాద్. వార్తల్లోని వివరాలు. PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ హిమవంశి, DRO మోహన్ కుమార్, చిత్తూరు RDO శ్రీనివాసులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 241 అర్జీలు రాగా అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 201, సర్వే శాఖకు 2, పోలీస్ శాఖకు 6, జిల్లా రిజిస్ట్రార్కు 1, DSO 6, పంచాయతీ శాఖకు 1, జిల్లా విద్యాశాఖకు 2, DRDA 10, పశుసంవర్ధక శాఖ 5, రహదారులు మరియు భవనాల శాఖ 2, ఇరిగేషన్కు 1, DCHS 1, MPDO ఐరాలకు 1, MPDO SR పురంకు 1, MPDO వీకోటకు 1. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, DRO, RDOలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని AITUC జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు నాయకులు దాసరి చంద్ర, రమాదేవి అధ్యక్షతన సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో నగరపాలక సంస్థలు పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసనలు చేపడుతున్నారన్నారు. వారికి యూనిఫామ్లు, ఇతర సేఫ్టీ టూల్స్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించాలని, ఇటీవల చనిపోయిన 9 మంది కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు, ఏఐటియుసి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం నిత్యావసర ధరలకు అనుగుణంగా 31,000 రూపాయలు జీతం ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల రాయితీలను కూడా కల్పించాలని, ఎవరైతే చనిపోయారో 9 మంది చిత్తూరు నగరపాలక సంస్థలో సుమారు 9 మంది చనిపోయారు. ఆ 9 మంది వారి కుటుంబాల్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, వాళ్ళకి సంబంధించినటువంటి పనిముట్లు ఇవ్వాలని. ఈ చిత్తూరు నగరం చాలా విపరీతంగా 50 డివిజన్లతో కూడుకున్న విస్తీర్ణం కలిగింది. ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బంది సరిపోవడం లేదు, పని భారం ఎక్కువ అవుతోంది, కార్మికులు ఇబ్బందులు గురి అవుతున్నారు. ఇంకా రిటైర్మెంట్ కాని వాళ్ళు అయ్యేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి కార్మికుల వల్ల కూడా ఈరోజు మనకు వాళ్ళకి బాధలు మేము అర్థం చేసుకుని వెంటనే చిత్తూరు నగరానికి సంబంధించినటువంటి మొన్న కూడా పేపర్ ద్వారా, మీడియా ద్వారా వచ్చింది, సుమారు 138 మంది కార్మికులు ఈ చిత్తూరు నగరపాలక సంస్థలో తక్కువ ఉన్నారు. వాళ్ళు వెంటనే నియమించాలని కూడా మేము కమిషనర్ గారిని, హెల్త్ ఆఫీసర్ గారిని రాసి హైదరాబాద్ మన అమరావతికి పంపి ప్రభుత్వాన్ని అనుమతి కోరి మాకు ఆ యొక్క బాధను కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని 2 నెలల క్రితమే నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్ గారు కూడా ఇచ్చాం. కానీ ఇంతవరకు కూడా పిలిపించి ఏదో ఒకటి ఆరో చేసి తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప ఆ యొక్క సమస్యల్ని మొత్తం కూడా నాయకత్వాన్ని పిలిపించి కూర్చోబెట్టి మీటింగ్ జాయింట్ మీటింగ్ వేసి సమస్యల పరిష్కారం కాలేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క సమస్యను కూడా పరిష్కరించడానికి చొరవ చూపాలని కూడా. చిత్తూరు నగర పాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 వినతులు అందినట్లు కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు. సోమవారం నగర పాలక కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు అందించిన వినతులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. గత వారం అందిన అర్జీల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్ ద్వారా అందే వినతులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నాటి కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగంకు 5, ఫంక్షన్లు 3, టౌన్ ప్లానింగ్ 1 చొప్పున మొత్తం 9 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ ప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్, ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఏసీపీ నాగేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ చిత్తూరు నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్కి ఈరోజు రకరకాలైన గ్రీవెన్సెస్తో రావడం జరిగింది. అందులో వాటర్ ట్యాప్ కనెక్షన్ కోసము, పెన్షన్ల కోసం రావడం జరిగింది. ఇవన్నీ కూడా స్టాఫ్తో శీఘ్రంగా కంప్లీట్ చేసి వాళ్ళ యొక్క కంప్లైంట్ తీర్చేదానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. అలాగే ఇది ప్రతి సోమవారం రోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పీజీఆర్ఎస్ స్పందనలో మేము తీసుకుంటాం. పీజీఆర్ఎస్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే టౌన్లో ఎవరికైనా ఏ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అవ్వచ్చు, రోడ్డు ప్రాబ్లం అవ్వచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు సోమవారం రోజు మీ మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చి ఆ గ్రీవెన్స్ని తెలియజేస్తే సత్వరంగా పరిష్కరించి మీకు తొందరగా ఆ పని చేయడానికి కుదురుతుందని తెలియజేస్తాం. మానవ హక్కుల పరిరక్షణ కోసం భారత సమాజ అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తలారి కృష్ణమూర్తి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో అన్ని జిల్లాలలో సంఘాలను ఏర్పాటు చేసి నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు.
ప్రతి నెల సివిల్ రైట్స్ డే సమావేశం నిర్వహిస్తామని, ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై ప్రజలకు తెలియజేసేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యువతకు ఉపాధి శిక్షణతో పాటు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ చర్చా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల డిమాండ్లను పాలకుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు మునుస్వామి, ధనుంజయరావు, బాబు, రాజ్ కుమార్, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సమన్వయకర్తగా మా యొక్క సంస్థ అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుంది. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అందరినీ అన్ని మండలాల్లో కలుపుకొని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క భారత సమాజ్ ప్రగతి సంస్థ అధ్యక్షులుగా డాక్టర్ తలారి కృష్ణమూర్తి, టీకే మూర్తి అని నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి జిల్లా నలుమూల నుండి చేసినటువంటి ప్రజా సంఘాలు, అన్ని సంఘాలతో కలుపుకొని అందరూ అందుబాటులో ఉండేందుగా కార్యక్రమంలో ఏ ప్రాంతంలో వెనుకబడతనం ఉందో అది గ్రహించి అక్కడే అధికారులతో సంప్రదించి ఇట్లా ప్రభుత్వ అధికారులతో, ప్రజా ప్రతినిధులతో సమన్వయపరిచి అభివృద్ధిని ముందుకు సాగడానికి మేము ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాం. రేపటికి 75 సంవత్సరాలు అవుతున్నది. ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క చట్టాన్ని అమలు చేసి ఈ యొక్క ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ సమానత్వంగా అన్ని వర్గాల వారికి ఉన్న హక్కులు కల్పించిన వాటిని చట్టపరంగా అమలు చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాను. హక్కుల ద్వారా అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, హక్కులపై భంగం కలుగుతుందో వాటిపైన మా అసోసియేషన్ కానీ మరియు భారత సమాజ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దళిత సంఘాలు కూడా ఉద్యమించి ప్రజలకు అండగా ఉండి వారు డెవలప్ కావడం కోసం మేము కృషి చేస్తామని తెలియపరుస్తున్నాము. ఈ సంస్థ యొక్క అధ్యక్షులు డాక్టర్ తలారి టీకే మూర్తి గారు ఎన్నో కార్యక్రమాలని తిరుపతిలో సంస్థ ఉంచి వారు చిత్తూరు వాసులు, ఐరాలకు సంబంధించిన వారు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి సంస్థ ద్వారా భవిష్యత్తులో కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్రాయి వరకు అనేక కమిటీలు ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి చెందడానికి వారు కృషి చేస్తామని తెలియజేశారు. కాబట్టి వారికి మద్దతుగా ప్రజా సంఘాల తరఫున మేము పాల్గొని వారికి సహకరిస్తున్నాము. చిత్తూరు గ్రానైట్ క్వారీ సంఘం నాయకుడు శేఖర్ బాబు నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని గ్రానైట్ వ్యాపారి భానుప్రతాప్ ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఆర్పురం మండలం దుర్గారాజపురంలో 1.980 హెక్టార్ల క్వారీ తనకు మంజూరైందన్నారు. మైనింగ్ కార్యక్రమంలో ఆఫీస్ పనులు చేసేందుకు శేఖర్ బాబుకు తాను ఇచ్చిన జీపీఏని ఫోర్జరీ చేసి అక్రమంగా మైనింగ్ చేశారని చెప్పారు. ఎటువంటి అనుమతి లేకుండా దాదాపు 1000 బ్లాక్ల రాయిని మైనింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేశారని తెలిపారు. అంతేకాకుండా పక్కనున్న మరొక క్వారీలో అనుమతి లేకుండా 70 సెంట్లలో మైనింగ్ చేశారని చెప్పారు. 2 వారాల క్రితం క్వారీలో పనిచేయడానికి వెళ్లిన తనను శేఖర్ బాబు అనుచరులు అడ్డుకున్నారని వాపోయారు. అప్పుడే అక్కడ అక్రమంగా మైనింగ్ చేసిన విషయాన్ని తాను చూశానని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా తనకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. తాను టీడీపీకి చెందిన వాడిని అయినా తనకు న్యాయం జరగడం లేదన్నారు. దుర్గారాజపురంలో జరిగిన అక్రమ మైనింగ్కు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అధికారులు స్పందించి ప్రస్తుతం క్వారీలో ఉన్న వాహనాలను, యంత్రాలను తొలగించి తనకు క్వారీని అప్పగించేలా చర్యలు చేపట్టాలని, తాను మైనింగ్ చేసుకునేందుకు భద్రత కల్పించాలని విన్నవించారు. తెచ్చుకుంటాము అని చెప్పి నాకు ఫోన్ చేసిన. మా అత్త బెంగళూరులో ఉన్నారు.
వాళ్ళకి నేను ఫోన్ చేసిన అతను మీరు అప్లికేషన్ నా పైన ఒకటి ఉంది కదా దాన్ని తెచ్చుకుంటాడంట అని చెప్పి బెంగళూరుకు పిలిచి శేఖర్ బాబుని మా ఇంట్లో మేము వెళ్తూ మాకు ఇష్యూగా ఉందని చెప్పి మా అత్తగారు 20 లక్షలు డబ్బు ఇచ్చి ఈ అప్లికేషన్ పోయి మీరు చేసుకుంటారండి అని చెప్పి శేఖర్ బాబుని పంపించినాం. చిత్తూరు గ్రానైట్ శేఖర్ బాబు అతన్ని 20 లక్షలు డబ్బు ఇచ్చి మా అత్తమ్మని ఇచ్చి దానికి సంతకాలు ఒక దీంట్లో పవర్ ఆఫ్ పట్టాన్ని ఈ పనులంతా చేసుకొచ్చేదానికి నేను తీసుకుంటాను అని చెప్పి నాతో సంతకాలు తీసుకున్నాడు. అతను సంతకాలు తీసుకున్నాడు స్టంప్ ఇంప్రెషన్ తీసుకున్నాడు, అంతా అయింది. ఇప్పుడు దీంట్లో వచ్చి ఇప్పుడు క్వారీ నా పైన వచ్చి ఇప్పుడు లాస్ట్ September 22 నాకు వచ్చి గ్రాంట్ అయింది. క్వారీ కొత్త క్వారీ పెనాల్టీ క్వారీ పక్కనే ఇంకో క్వారీ మా ఫాదర్ అప్లికేషన్ చేసిన క్వారీ గ్రాంట్ అయింది నా పైన. మేము డబ్బులు ఇచ్చి చేసుకొచ్చినాడు. ఇప్పుడు ఈ దీన్ని పెట్టుకుని ఆ క్వారీ నేను మార్చుకుంటాను అని చెప్పి మమ్మల్ని తిట్టాను. సరే నా పైన గ్రాంట్ అయింది కదా, క్వారీ వచ్చింది కదా అని చెప్పి నేను క్వారీకి వెళ్ళినాను. నేను అతని ఫ్రెండ్ పోయినాము. పోతే క్వారీలో కంప్లీట్గా వచ్చి ఒక 6 monthsగా పని చేసి మొత్తం బ్లాక్స్ 1000 blocks పైగా మొత్తం కొట్టిండారు. నేను క్వారీ గడిపోయి కొంచెం కూర్చుని ఇది దౌర్జన్యం చేస్తున్నారు, మీరు నిలబడి అని చెప్పినాను. మళ్ళీ అక్కడి నుంచి కాకినాడ నుంచి వచ్చేటప్పుడే శేఖర్ బాబు ఆపోజిట్లో కార్ గుద్దే మీద వచ్చి కట్టెత్తుకుని అతన్ని కొట్టేదానికి పోయినాడు. అక్కడ నుంచి శేఖర్ బాబు వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక 10 పిల్లకాయలు వేరే కారు వేసుకుని వచ్చి క్వారీ అడిగి పోకూడదు అటని చెప్పి బెదిరించిన వీడియో అతను ఎత్తి పెట్టుకున్నాడు. ఇది వచ్చి పర్మిషన్లే లేని క్వారీలో అతను ఇది మరి ఒక బ్లాక్స్ పెట్టుకుని కొట్టుకుంటా ఉంటే వీటికి పెనాల్టీలు వస్తే నా పైన వస్తే నేను ఏం చేసేది, దానికి నాకు న్యాయం జరగాల. డీడీ గారిని కలిస్తే మీరే చేసుకుంటారని నేను తలుచుకుంటా ఉన్నాను అంటాడు అతను. నేను చేసుకోవాలి సార్, నేను ఇది మరి ఉందానంటే సరే చూస్తాను, వెంటనే ఆఫ్ చేస్తాను అతను చెప్పి చెప్తాడు అతను కూడా. గ్రానైట్ వ్యాపారి భానుప్రతాప్ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని చిత్తూరు గ్రానైట్ క్వారీ సంఘం నాయకుడు శేఖర్ బాబు అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ లో గ్రానైట్ వ్యాపారి భానుప్రతాప్ అతను తనకు ఇచ్చిన జీపీఏని ఫోర్జరీ చేశానని, అక్రమంగా మైనింగ్ చేశానని, 1900 బ్లాక్ల రాయిని మైనింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేశానని ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. 70 సెంట్ల మైనింగ్ అనుమతి లేకుండా క్వారీ చేసినట్లు ఆరోపించానని తీవ్రంగా ఖండించారు. 10 లక్షలు ఇచ్చి జీపీఏ చేసుకున్నానని, దానిపై 13 లక్షలు ఖర్చు పెట్టడం కూడా జరిగిందన్నారు. తనపై చేసిన ఆరోపణలు కాణిపాకం ఆలయంలో వచ్చి సత్యప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. 50% షేర్ ఇతను క్వారీ వాళ్ళ నాన్న కరోనాలతో చనిపోయిన తర్వాత అతని వల్ల కాకపోతే నా దగ్గరికి హెల్ప్కి వస్తే నేనే సపోర్ట్ చేశాను, క్వారీ చేస్తా ఉన్నాడు. లాస్ట్ గవర్నమెంట్లో కొంచెం ప్రాబ్లం అయ్యి ఆ క్వారీని ఆపేశారు. అప్పుడు కూడా నావి 50 బ్లాకులు ఉంటే దాన్ని ఏం చేశాడంటే వాళ్ళతోనే కొల్యూడ్ అయ్యి ఆ 50 బ్లాకులు కూడా ఇతనే అమ్ముకున్నాడు. దీనికి సాక్ష్యం నేను ఓవరాల్గా చెప్పడం కాదు, వాళ్ళ వదినే కంప్లైంట్ ఇచ్చింది గంగానగర్ స్టేషన్లో. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన కంప్లైంట్ కాదు, ఆ గవర్నమెంట్లోనే ఇచ్చింది, వాళ్ళ వదినే ఇచ్చింది. ఇతను రాళ్ళు దొంగతనం చేసుకెళ్ళాడని. దాని తర్వాత గవర్నమెంట్ వచ్చే ముందు అంటే ఎలక్షన్కి ముందు మేము ఏం చెప్పామంటే నెక్స్ట్ గవర్నమెంట్ కానీ ఏదైనా మారగలిగితే మీకు హెల్ప్ చేస్తామని నేను చెప్పున్నాను అతను రిక్వెస్ట్ చేస్తే. కానీ నన్ను నమ్మకుండా వాళ్ళ వదిన ఇతను కలిపి ఫిబ్రవరిలోనే వేరే ఒక అతనికి క్వారీ అమ్మేశారు. అంటే ఎలక్షన్ జరగక ముందే అది తెలుసుకొని నేను అతని దగ్గరనే అతనికి డబ్బు 22.5 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. యాక్చువల్గా అయితే అక్కడికే వీళ్ళ ప్రమేయం మొత్తం ఆగిపోయింది. క్వారీ కూడా వేరే వాళ్ళకి అతను అమ్మేశాడు, అతని దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను. దాని తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు, ఈ విధంగా క్వారీలు ఒకటి టెర్మినేషన్ అయింది, ఒకటి అప్లికేషన్ ఉంది, దాన్ని పర్మిషన్స్ తీసుకురావాలని. వాళ్ళ అభ్యర్థన మేరకు వాళ్ళ ముగ్గురికి టర్మ్స్ సరిలేకపోయినా నేనే వాళ్ళని అసెంబ్లీ చేసి ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది, నేను ఆల్రెడీ క్వారీ కొన్నా కానీ మీ తరఫున ప్రాంప్ట్గా చేసుకురావాలని చెప్పి వాళ్ళ దగ్గర నేను జీపీఏ తీసుకున్నాను. ఆ జీపీఏ కూడా వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళ పూజ రూమ్లో పెట్టి నాకు టోటల్ సైన్ చేసి 10 లక్షల రూపాయలు నా దగ్గర డబ్బు తీసుకుని నాకు ఇచ్చారు. ఒకవేళ నేనేమి ఇది నన్ను అసోసియేషన్ లీడర్ అన్నారు, ఒకవేళ డెసిగ్నేషన్ వదలండి, అతనికి నేనేమన్నా మీడియేటరా బ్రోకరా, నాకు జీపీఏ ఇచ్చి నువ్వు క్వారీ మటుకు పర్మిషన్ తీసుకొచ్చి నాకు ఇచ్చేయనేదానికి, క్వారీ నీకే అమ్మేసినాము నువ్వే చేసుకుని వచ్చినావంటే మాకు నెల నెల బతుకు తెరువుకి ఏదైనా ఇస్తే సరిపోతుందని అన్నాడు. నేను దాని మీద 13 లక్షల రూపాయలు
చలాన్లు కట్టి పర్మిషన్ తెచ్చి దీంట్లో ఎగ్జిక్యూషన్ చేయించాను. అతను పిలుచుకొచ్చి అతనికి నేను బుక్ చేసిన విజయవాడకు వచ్చిన పోను రాను ఫ్లైట్ టికెట్లు కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇదే కాణిపాకంలో కానీ వాళ్ళు వచ్చి నేను కానీ వాళ్ళు ఏమైనా దౌర్జన్యం చేసినట్టు బెదిరించినట్టు చెప్తే నేను ఈ రోజు కూడా దానికి బదులు చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఈ నెల 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంను పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయుడు, నగర అధ్యక్షుడు రమణలు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంను పురస్కరించుకొని కట్టమంచి చెరువు గట్టుపైన పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కాలుష్య రహిత నగరాన్ని నిర్మించడమే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంపొందించడానికి మొక్కలు నాటుతున్నామని, ఇందుకు సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్తో పాటు అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కౌన్సిల్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మన ఎన్హెచ్ఆర్సీ తరఫున చిత్తూరు కట్టమంచి గట్టుపైన చెట్లు నాటడానికి మేము సంకల్పం చేసుకున్నాము. ఇది పర్యావరణానికి కానీ కాలుష్య నిర్మూలనానికి కానీ ఉపయోగపడుతుంది. పైగా ప్రతిరోజు అక్కడ నడిచే వాళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తుందనే ఉద్దేశంతో చెట్లు నాటడం జరుగుతున్నది. కాబట్టి ఎన్హెచ్ఆర్సీ సభ్యులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంకి చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నారు. ఈ కట్టమంచి చెరువు పైన చెట్లు నాటే కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ వారి యొక్క పర్మిషన్తో వాళ్ళని పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ వాళ్ళకి అభ్యర్థన చేసుకున్నాము. అదేవిధంగా చిత్తూరు పట్టణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని దాదాపు 30 చెట్లు ఇవ్వవలసిందిగా కోరడమైంది. ఇవాళ ఇస్తానన్నారు. రేపు ఆ 30 చెట్లు తీసుకొచ్చి మేము చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మా తరఫున ఎన్హెచ్ఆర్సీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలకు 5 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని స్కూల్ ఆయమ్మల జిల్లా కార్యదర్శి జయకుమారి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జీతాలు ఆయమ్మలకు చెల్లించకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని, గత ప్రభుత్వం పాఠశాలలో పనిచేసే ఆయమ్మలను గత ప్రభుత్వంలో ఇస్తున్న 2,000 రూపాయల జీతాలను ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి 4,000 రూపాయలు చేసుకున్నామని, అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలకు 5,000 రూపాయల జీతాలు వెంటనే మంజూరు చేసి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు రాజకీయ వేధింపులు మానుకోవడంతో పాటు పనిలో నుంచి తొలగించిన వారిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించిన పక్షంలో కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులతో పాటు ఆయమ్మలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారు చాలా ఆశీర్వచనాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఈ ఆశీర్వచనాలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇవాళ చక్కటి వర్షాలు పడి పంటలు పండి ఇవాళ నదులన్నీ కూడా చక్కగా పూర్తి స్థాయిలో ఎప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 20-30 సంవత్సరాల చరిత్రలో 100% మనకున్నటువంటి అన్ని నదులు రిజర్వాయర్లు కూడా వాటర్తో నిండి ఉండడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి మొన్న
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని అన్నింటినీ కూడా సక్రమమైన మార్గంలో పెట్టే దాంట్లో భాగంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టించడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ అందరిలో కూడా ఒక చైతన్యం, తల్లిదండ్రులకి బిడ్డల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళకు ఒక అవగాహన కలిగించడం, అలాగే ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా, ఎందుకంటే ఇది ఒక చరిత్ర. దాదాపు 30,000 పైన స్కూల్స్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ మీటింగ్స్ పెట్టడం అనేది చరిత్ర. తప్పకుండా మరి మంచి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.